మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. 18,000 కోట్ల బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఓ న్యూస్ ఛానల్లో చెప్పారని బృందం ఎన్నికల అధికారి పేర్కొంది. ఎన్నికల అధికారి వికాస్ రాజ్ని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని తన నివాసంలో కలిసిన టీఆర్ఎస్ బృందం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి బీజేపీ అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కోరింది. రాజగోపాల్ రెడ్డి వచ్చినటువంటి ఇంటర్వ్యూలో తనకు తానే కమిట్ అయినటువంటి ఒక సందర్భం. 3 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ బీజేపీలో చేరతానని ప్రకటిస్తున్నా. కానీ ఒక 3 నుంచి 6 నెలల క్రితమే నాకు 18,000 కోట్ల కోల్ మైన్ కాంట్రాక్టు జార్ఖండ్లో ఇచ్చిన తర్వాతనే నేను బీజేపీలో చేరినటువంటి మాటను వారే స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి దయచేసి అనర్హులుగా ప్రకటించని చెప్పేసి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వివేక్ గారి దగ్గర తీసుకొని 100 కోట్ల